ఐవీఎఫ్ ప్రాసెస్లో పురుషుని పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఎస్, ఇప్పుడు మనం ఐవీఎఫ్లో ఎగ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నామో స్పర్మ్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎలాగో ఐవీఎఫ్ఏ కదా మాకు చేసేది, మా వైఫ్కి చేసేది అని చెప్పేసి వీళ్ళ సైడ్ హెల్త్ మనము ఓవర్లుక్ చేయకూడదు. మంచి క్వాలిటీ స్పర్మ్ ఉంటేనే వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్కువ నెంబర్లో ఫామ్ అవుతాయి. ఇన్ కేస్ స్పర్మ్ క్వాలిటీ తక్కువగా ఉంది అంటే వాళ్ళకు వచ్చే గుడ్ క్వాలిటీ ఎంబ్రియో నెంబర్ కూడా తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో ఫీమేల్ మేల్ ఇద్దరు కలిపి ప్రాపర్గా చూయించుకుంటేనే బెస్ట్ రిజల్ట్స్ చూడగలుగుతాం. మన సెంటర్లో ఆండ్రాలజీ అవైలబుల్గా ఉంది. మేల్ సైడ్ కూడా బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఇవ్వడానికి ఆండ్రాలజీ మన ఒకే రూఫ్ కింద ఒకే సెంటర్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఒకవేళ మేల్ ఇన్ఫెర్టిలిటీ కారణం స్త్రీలో అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండే మేల్ ఇన్ఫెర్టిలిటీ అందులో స్పెర్మ్ క్వాలిటీ లేకపోవడం కానివ్వండి, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి సెంటర్ ఎట్లా హెల్ప్ చేస్తుందంటారు? ఓకే, మగవాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ కారణం చేత స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, ఏ కారణం చేత మొటిలిటీ తక్కువగా ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా వారికోసిల్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా ఎజోస్పర్మియా అసలు కౌంట్ లేని వాళ్ళకి స్పర్మ్స్ వచ్చే దారిలో బ్లాక్ ఏమైనా ఉందా, లేదా స్పర్మ్స్ ప్రొడక్షన్ అయ్యే దగ్గరే ప్రాబ్లం ఏమైందా, ఇవన్నీ మనం ఎనలైజ్ చేయాలంటే ఫస్ట్ ప్రాపర్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనకి డాక్టర్ ఓన్లీ రిపోర్ట్స్ రీడ్ చేయటం మాత్రమే కాదు, సో టిష్యూ హెల్తీగా ఉందా లేదా, ఇన్ కేస్ వాళ్ళకి స్పర్మ్ రిట్రీవల్ చేయాల్సి వచ్చింది, ఐవీఎఫ్కి స్పర్మ్స్ ప్రొసీజర్ చేసి తీయాల్సి వచ్చింది, అట్లాంటప్పుడు వాళ్ళకి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్స్ రిట్రీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉండొచ్చు అనేది ఆ క్లినికల్ ఎగ్జామ్ ద్వారానే అర్థమవుతుంది. ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది మేము గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము చేయలేము, పేషెంట్స్ కూడా కంఫర్టబుల్గా ఉండరు. సో ప్రాపర్గా ఆండ్రాలజిస్ట్ దగ్గర చూయించుకుంటే వాళ్ళకి ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అనేది కూడా డెప్త్లో ఐడియా ఉంటుంది, ప్రాపర్గా అసెస్ చేస్తారు, స్పర్మ్స్ రిట్రీవ్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటుంది అర్థమవుతుంది, అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఏది ట్రీట్ చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది క్లియర్గా చెప్పగలిగే ఫీల్డే ఆండ్రాలజీ. అన్నోన్ రీజన్స్ కొన్ని ఉంటాయి అని చెప్పేసి కూడా విన్నాం. అంటే ఏంటంటే ఇద్దరు వైపు పాత్ర బాగానే ఉంది, ఇతర వైపు పురుషుని వైపు స్పెర్మ్ కౌంట్ బాగుంది, స్పెర్మ్ క్వాలిటీ బాగుంది, స్త్రీ వైపు ఎగ్స్ క్వాలిటీ బాగుంది, అన్ని రకాలుగా తన ఆరోగ్యవంతురాలుగా ఉంది, కానీ వాళ్ళకి బిడ్డలు పుట్టడం లేదు. రీజన్స్ ఏమిటంటారు అలాంటి సందర్భాల్లో? ఎట్లాగా దీన్ని ఏమంటారు? దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరు సైడ్ చేసే కామన్ టెస్ట్లో వాళ్ళకి డిటెక్టబుల్ ప్రాబ్లం ఏది కనిపించట్లేదు. బేసిక్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గానే ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెప్త్లో ఎవాల్యుయేషన్ చేస్తాం. ఆ డెప్త్లో ఎవాల్యుయేషన్ చేసినప్పుడు కూడా ప్రాబ్లమ్ దొరకట్లేదు అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మనం డిటెక్ట్ చేయలేని లెవెల్లో ప్రాబ్లం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ మేకప్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని జెనెటిక్ టెస్ట్ చేస్తే తప్పితే మనం డిటెక్ట్ చేయలేం. జెనెటిక్ టెస్టింగ్ ఎప్పుడు చేయొచ్చు? మనం ఎంబ్రియోస్ ఫామ్ అయినాక ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే మాట ఇందాక వాడాం, అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతాయి. సో అలా మనం టెస్ట్ చేయగలిగే పరిస్థితికి మించి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అందువల్లే ఐవీఎఫ్ సక్సెస్ రేటు 45 to 50% అనేది ఈ రియాలిటీ. ఓకే, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమైనా అవకాశాలు? కొన్ని ప్రాబ్లమ్స్ చాలా మందికి ఓవర్కమ్ అవుతాయండి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ ఉన్న వరకు, బట్ దట్ డజంట్ గ్యారంటీ ఏ ప్రెగ్నెన్సీ. ఆ గ్యారంటీ ఇవ్వగలిగే వాళ్ళు దేవుడు మాత్రమే. సో మీరు థంబ్నెయిల్స్లో చూసే 100% రిజల్ట్ గ్యారంటీ అనేది నిజం కాదు, ఆ గ్యారంటీ ఇవ్వగలిగే వాళ్ళు పై వాళ్ళు.